కేర్బెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దుబిడ్డ. కృష్ణతో 7 అడుగులు వేయలేకపోవచ్చు, కానీ మానసికంగా ఏనాడో మా పెళ్ళైపోయింది. తాళి కట్టించుకోలేకపోవచ్చు, కానీ తనే సర్వస్వమని బ్రతుకుతున్నాను. దురదృష్టం కొంతకాలం ఎడబాటు తెచ్చిపెట్టింది. నేను నీలా అనాథని కల్పన, ఇంటికి పరాయిదాన్ని. అది కూడా మర్చిపోయి నేను పని మనిషి అని అవమానించాను. పరాయి వాళ్ళను చేరదీశాడని కృష్ణని తప్పుపట్టాను. ఇప్పుడు కృష్ణకి నమ్మకం కలిగించలేక మీరు ఇక్కడే ఉండండి. నందిని, ఊరుకోమ్మా, ఊరుకోమ్మా, ఊరుకోమ్మా. హలో నందిని, ఎక్కడున్నావు? కృష్ణ, అమ్మా, కల్పనకి ఒక యాక్సిడెంట్ లో ఆంటీ, నేను కల్పనని తీసుకెళ్ళకపోయినా బాగుండేది ఆంటీ. ఏం కాదు, ధైర్యంగా ఉండండి. కృష్ణ ఎక్కడున్నాడు? ఫోన్ చేశానండి, వస్తున్నాడు. నేను ఇక్కడే ఉంటాను, మీరు నందిని ఇంటికి తీసుకెళ్ళండి. నందిని, మనం ఇంటికి వెళ్దాం. లేదు అంకుల్, నేను రాను. నందిని, వెళ్ళమ్మా. కల్పనకి స్పృహ రాగానే వద్దు గాని వెళ్ళు, తీసుకెళ్ళండి. నువ్వు ఏం కాదమ్మా, నువ్వు వెళ్ళు, వెళ్ళండి. అమ్మా, కల్పనకి ఎలా ఉంది? బాబు, లోపలికి తీసుకెళ్లారా, ట్రీట్మెంట్ జరుగుతోంది. డాక్టర్, ఎలా ఉంది నా భార్యకి? డాక్టర్, నా చెల్లికి ఎలా ఉంది? ప్రస్తుతానికి స్పృహలో లేదు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేం. చాలా డేంజర్లో ఉంది. ఊపిరి ఉంది అంటే ఉంది, అంతే. ఇప్పుడు తన స్పృహలో లేదు, ఆల్మోస్ట్ కోమాలో ఉంది. మీరే నిర్ణయించుకోండి. 24 గంటల టైం ఉంది. మీకు బిడ్డే కావాలంటే తల్లి దక్కదు, తల్లి కావాలంటే బిడ్డ దక్కదు. మీ నిర్ణయం ఏంటో మీరే చెప్పండి. ఎందుకు నా ఏడుపు? నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగానే చేసావుగా. వీడు కర్కోటకుడు, మనిషి రూపంలో ఉన్న మృగం. నేనేం చేశాను రా? ఇంకా ఎలా అనగలుగుతున్నావు రా మాట? నా అనుమానాన్ని నిజం చేశావు. మీరిద్దరూ కలిసి నా చెల్లెల్ని చంపాలని చూసి ఇప్పుడేమీ తెలియనట్టుగా కన్నీళ్లు కారుస్తున్నావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఏం జరిగిందో నీకు తెలీదు. తెలుసు, నాకంతా తెలుసు. కావాలని పథకం వేసి నా చెల్లెల్ని దాంతో పంపించావు. ఎవరికి అనుమానం రాకుండా ప్రాణం తీయాలని చూసావు. ఎక్కడ దాచారో నీ ప్రియురాల్ని? నమ్మించి నా ఇంట్లోంచి నా చెల్లెల్ని మీ ఇంటికి తీసుకెళ్లాడు. ఎప్పుడు అవకాశం దొరుకుతుందని ఎదురు చూశాడు. ఇన్నాళ్ల వాడి కక్ష తీర్చుకున్నాడు. కేర్బెల్ ఫుడ్ క్రాక్ క్రీమ్ ముద్దుబిడ్డ.